కంక్లూడ్ ఇట్ సార్, ఫైనల్ కంక్లూజన్ ఒక్క మాటలో. గురుస్వామి గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ కేసు కొనసాగుతానే ఉంటది. ఇప్పుడు దీంట్లో నిందితులను ఉరి తీయాలనే దాని మీద ఆయన ఒక పిటిషన్ వేయమని గురుస్వామి గారు బాగుంటుంది. ఎందుకంటే మన డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఎందుకు ఈ మాట అన్నానంటే గురుస్వామి గారు, మనం మాట్లాడేటువంటి మాటలకి చేతలకి రెండింటి మధ్య సంబంధం ఉండాలి. ఎందుకు అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి మీరు టీడీటీ సంబంధించినటువంటి లడ్డూ వివాదానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేశారు తప్ప ముందు దర్యాప్తు వేయాల, తర్వాత మాట్లాడిన తర్వాత సిట్టు వేశారు. కానీ దర్యాప్తు చేయాలి, ఎవరైనా సరే శిక్షించాలి, సిబిఐ దర్యాప్తు కావాలి, అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపండి అని వేసిన వాళ్ళు ఎవరు అని అంటే, ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో వై సుబ్బారెడ్డి ఇక్కడ ఎవరికి ఏంటి అనేటువంటి విషయం జనం అయితే గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. రైట్, థ్యాంక్ యూ. మస్తాన్ రావు గారు కంక్లూడ్ అండి ప్లీజ్. అదేనండి, ఇప్పుడు మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే అక్కడ శ్రీవారి తిరుమలలో శ్రీవారి భక్తులకు సంబంధించిన అంశాలను ఇప్పటికైనా కూడా అందరూ కూడా ఈ రాజకీయ పరమైన విమర్శనాన్ని మాని టీటీడీ బోర్డులో నియమించేటప్పుడు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనో, లేకపోతే ఒక ఎంపీకి టికెట్ ఇవ్వలేదనో, మంత్రివర్గంలో స్థానం కల్పించలేదనో, లేదా తమకేదో న్యాయానికి సంబంధించిన కొన్ని మేళ్లు చేశారనో తీసుకొచ్చి వాళ్ళందరినీ బోర్డు సభ్యులుగా లేకపోతే చైర్మన్లుగా ఆధ్యాత్మికత గాని సేవాభావం గాని లేని వాళ్ళని వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరినీ ఇక్కడ డంప్ చేస్తున్నారు. వాటిని పక్కన పెట్టేసేసి స్వామీజీలు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, ఒక సనాతన బోర్డు ఏదైతే ఆయన ప్రతిపాదన చేశారో పవన్ కళ్యాణ్ గారు, అది జాతీయ స్థాయిలో గాని ఇక్కడ గాని ఒక నిర్ణయం తీసుకొని అల్టిమేట్ గా శ్రీవారి భక్తులకి సంబంధించి సెంటిమెంట్లు గాని వాళ్ళ యొక్క గౌరవాన్ని గాని పెంపొందించే విధంగా, వాళ్ళకి సౌకర్యాలను కల్పించే విధంగా వాటిని జాగ్రత్తగా అక్కడ అందించే సేవల విషయంలో గాని లేదంటే ప్రసాదాల విషయంలో గాని ఎటువంటి అపవిత్రతకు తావు లేకుండా ఉండే ఒక మంచి బోర్డుని, ఆధ్యాత్మిక సేవాభావం కలిగిన లాభాపేక్ష లేదంటే అవినీతికి పాల్పడతారనే అంశాలు ఉన్న వారిని ఎవరిని కూడా దానిలో చోటు చేసుకోకుండా మంచి వారిని నియమించడం ద్వారా ఇకపై ఇలాంటివి ఆరోపణలు కానీ వాటికి కానీ అవకాశం లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ రైట్ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ ఇట్, ఎందుకంటే మనకు ఒకటే నిమిషం టైం ఉంది. ఒకటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీఫ్ టాలో కలిసిందని ఆరోపణ చేశారో ఆ విషయాన్ని తేల్చలేకపోతే దోషుల్ని ఏమి, మా ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అపచారం జరగలేదు, అపచారం జరిగి ఆరోపణ చేస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని తేల్చలేకపోతే ముందు ముఖ్యంగా బేషరతుగా హిందూ సమాజానికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, అట్లనే రాజీనామా చేయాలి. చేసిన ఆరోపణలను తెచ్చలేకపోతే బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలనేది మా ఉద్దేశం. థ్యాంక్స్ అండి. ఈ పూట మాతో పాటు ఈ డిస్కషన్ లో పాల్గొన్నందుకు ఫర్ ద పీపుల్ లో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి డిమాండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రైట్, బట్ హౌఎవర్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కోర్టు పరిధిలో ఉంది, అది కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇద్దరు సిబిఐ నుంచి, ఇద్దరు గవర్నమెంట్ నుంచి, ఒక్కరు FSSAI నుంచి, మొత్తం 5 మందితో కూడినటువంటి ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయమని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. వెయిట్ అండ్ వాచ్ ఏం రిజల్ట్ వస్తుంది అనేటువంటిది. అప్పటి వరకు రాజకీయాల నుంచి తిరుమలని కానీ తిరుమల లడ్డుని కానీ దూరం పెడితే మంచిదని కోరుకుంటూ